న్యాయం జరుగుతుంది. జనసేన అంటేనే నమ్మకం కదా. ఇలాగ పిఠాపురం ఎవరిని ఆదరించినా ఎవరో చేసేసింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే చేస్తారు. తన సొంత డబ్బులతోనే చేసారు. తన సొంత డబ్బులతోనే అవసరం అయితే నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. వీళ్ళ ఇక్కడైతే వంగా గీత గారు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంట్లోకి వస్తారంటారు. వంగ గీత గారు కష్టం వచ్చిందంటే ఇంట్లో రారు. అటు ఎలక్షన్ టైంలో తిరుగుతారు, తర్వాత అంపడరు. ఎవరు ఏ నాయకుడి దగ్గర కన్నా తర్వాత మన వెళ్ళం తప్ప ఎవరో రారు. అది వాస్తవం. ఎలక్షన్ టైంలో గ్రామ సర్పంచ్ కన్నా ఓట్లు అడగడానికి తిరుగుతారు. ఎలక్షన్ టైంలో అయితే మట్టి తిరుగుతారు, తర్వాత ఎవరు అంపడరు. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్ప వాళ్ళు రారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏంటంటే అందరికీ న్యాయం జరిగితే సమయం చేస్తుందని నమ్ముతున్నారు. ఇక్కడ జగన్ గారికి దెబ్బ తగిలింది కదా, అది రెండు వర్గాలకు చెప్తున్నారు. జగన్ గారికి గతంలో కోడికెత్తి తీసారు. కోడికెత్తి ఇది మళ్ళీ ఇదో డ్రామా. ఇది ఎవరికి తెలియంది? అందరికీ తెలిసింది. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. వరకు కోడికత్తి ఇప్పుడు రాయి, ఇప్పుడు గుల్లరాయి. గుల్లరాయి అది కరెక్ట్గా అని తిరుగుతున్నది. ఒక రాయి ఇసిరిపోయి అనుకున్నారు. 3 రాయలు ఇస్తారు. కాకపోతే అక్కడ ఒక రాయి గారు ఇసిరేది అంత ప్లాన్. అయితే ఈసారి పిఠాపురం ఈసారి జనసేన పక్క 1,00,000 ఓట్లు మెజార్టీ ఈజీగా నెక్కుతుంది.